ప్రసాదాన్ని ఇస్తాం, పళ్ళు తినిపిస్తాం, అరటిపళ్ళు వేయి పెడతాం తినమని. చక్కగా అనకూడదు కానీ గోమయం వచ్చే చోట ఆ తోక దగ్గర దండం పెట్టుకుంటాం. స్వర్గానికి తీసుకెళ్తుంది నేను అక్కడి నుంచే. గరుడ పురాణంలో చెప్తాడు, ఆవు ముఖానికి కాదయ్యా, ఆవు ముట్టుకుందయ్యా మోక్షం అని. అంచేత ఆవు మొత్తం అవయవాలన్నీ కూడా దేవతలు నిండిపోయి ఉంటారు. ఆవు తాలూకది మన హిందువులు 5వ సాంప్రదాయంలో ఆవుని తల్లి కంటే ఎక్కువగా మనం గౌరవిస్తాం, పూజిస్తాం. ఎందుకంటే తల్లి పాలు లేకపోయినా ఆవు పాలతో బిడ్డలు బతుకుతారు. మనకి మాతృమూర్తి ఎంత గొప్పదో గోమాత కూడా అంతే గొప్పది. గోవును పూజించండి.